ఫ్రెండ్స్ ఇలాంటి డబుల్ ఎక్స్పోజర్ ఫోటో మాత్రం చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు మీరైతే. ఓకేనా, మీరు ఏం లేదు ఫ్రెండ్స్, గూగుల్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మనకు సర్చ్లో ఇక్కడ మనకు శాండీ ఎడిట్స్ అని సెర్చ్ చేసుకోండి. ఓకేనా, మనకి ఇక్కడ శాండీ ఎడిట్స్ అంటే ఇక్కడ నా ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఫుల్ ఇక్కడ పోస్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసుకుని మనకు రీల్ 168 అని సెర్చ్ చేసుకోండి. ఓకేనా, మనకు రీల్ 168 అంటే ఆటోమేటిక్గా పోస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఈ పోస్ట్ మీద క్లిక్ చేసుకోండి, మీకు ఫుల్ ఎడిటింగ్ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేసి అక్కడ బ్యాక్గ్రౌండ్ డిజైన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు పిక్సార్ట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి, ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎక్కడైతే మీ ఫోటో యాడ్ చేసుకోవాలి కానీ ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకొని సైడ్కి కొంచెం స్క్రోల్ చేయండి, ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీ ఫోటో యాడ్ చేసుకోవాలి కన్నా మీ ఫోటోని యాడ్ చేసుకొని జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, మీ ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకొని జస్ట్ మన రిమూవ్ పేజ్ మీద క్లిక్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఒక వన్స్ చేసుకోండి. కానీ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని జస్ట్ ఏం లేదు, మళ్ళీ మనం ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసి మనం ఇలా దీన్ని బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోవాలి కన్నా మనం ఎరేజ్ చేసుకోవాలి. కొంచెం ఆపోజిట్ తగ్గించుకోండి, దీన్ని మూవ్ ఆన్ చేసుకొని ఎరేజ్ మీద క్లిక్ చేసుకొని సైజ్ పెంచుకుంటూ హార్డ్ తగ్గించుకుంటూ మనం మొత్తం ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. అక్కడ మనకు అడ్జస్ట్ మొత్తం అయితే ఇలా అయితే ఎరేజ్ చేసుకోండి. ఇలా ఎరేజ్ చేసుకుని కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కొంచెం ఆపోజిట్ పెంచేసుకోండి. మనకు అడ్జస్ట్మెంట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు కలర్స్కి వెళ్ళండి, ఇక్కడ కలరైజ్ పెట్టేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ చేసుకోండి. మన కలర్స్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అంటే మనకు బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. జస్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని జస్ట్ రైట్ క్లిక్ చేసుకోండి. అక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే మనం టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్కి అయితే బుజ్జి తల్లి అని పెడుతున్నాను. అక్కడ మీకు నచ్చిన నేమ్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్స్ యాడ్ చేసుకుంటూ దీని అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా కింద అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మనకి అవసరం అయితే మీరు పర్సనల్ కింద కూడా షాడో యాడ్ చేసుకొని జస్ట్ రైట్ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫోటో మీ గ్యాలరీకి సేవ్ అయిపోతుంది.